నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషన్ గైడర్, అలాగే ఎడ్యుకేషనల్ ఆథర్, ఎడ్యుకేషనల్ డిజైనర్ ఎన్బివి సుబ్బారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి, సూపర్ ఫైన్. అండ్ అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చేసినాయి, దాని తర్వాత సెలవులు కూడా అయిపోయినాయి, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, వాట్ నెక్స్ట్? దాంట్లో మళ్ళీ హాస్టల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఆలోచించేది ఇంటర్కి వస్తే పిల్లలు ఇంటర్ ఉంటే చదవరు, ఎంసెట్ రాయాలి, లాంగ్ టైమ్ కోచింగ్ తీసుకోవాలి, థాట్స్ అన్ని వస్తే ఫస్ట్ అందరూ హాస్టల్లో పడేద్దాం. సో ఇది ఫస్ట్ రైజ్ అయ్యేది. సో హాస్టల్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్, అసలు అవసరమా, ఎలా ఉండాలి? చాలా ఎక్కువ మంది పేరెంట్స్కి అవసరమైనటువంటి ప్రశ్న అండి ఇది. యూజీ పీజీల్లో హాస్టల్ అనేటువంటిది వేరే, సో అది కామన్, ఎందుకంటే అవి ఒక చోటే ఉంటాయి కాబట్టి, ప్రతి చోట ఉండవు కాబట్టి. సో మరి ఇక్కడ 12th ముందు లేదా 12th వరకు హాస్టల్లో వేయాలి అంటే అసలు మీరు హాస్టల్లో ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఆ పిల్లలకి మరింత ఫోకస్ పెంచాలనుకుంటున్నారా? మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వేస్తున్నారా? లేదు అలాంటి సదుపాయాలు మీ దగ్గరలో ఉన్నటువంటి ప్లేసెస్లో దొరకవని వేస్తున్నారా? లేదా దొరికినా ఇంట్లో మేము పిల్లల్ని భరించలేక హాస్టల్లో వేయాల్సి వస్తుంది అని అనుకుంటున్నారా? ఫస్ట్ పేరెంట్స్ వీటికి సమాధానాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఆన్సర్ చేసుకోవాలి. నేను ఎందుకన్నానంటే, ఇప్పుడు భరించలేక అంటే మన పిల్లల్ని భరించలేక ఎలాగంటారు అని కాదండి. అంటే చాలామంది ఇప్పుడు ఈ రోజున పిల్లల్ని ఎవరైనా భరించలేక హాస్టల్లో వేస్తున్నారంటే నేను అప్రెంట్ చెప్తున్నా, మీ పేరెంటింగ్ ఫెయిల్ అయింది. మన పిల్లల్ని మనం భరించలేకపోతే, మన పిల్లల్లో మార్పుని మనం ఆస్వాదించలేకపోతే, మనం గుర్తించలేకపోతే ఎవరు హాస్టల్లో ఎందుకు గుర్తిస్తారండి? సో దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్కి వచ్చేటప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అసలు హాస్టల్లో జాయిన్ చేయాలి, ఎందుకు జాయిన్ చేయాలి? చాలామంది మంచిగా చదువు చెప్తారు, లేదా మంచి చదువు వస్తుంది అంటారు. నేనేమంటానంటే, ఒక మనిషి ఎదిగేటువంటి క్రమంలో నేను ఇందాక చెప్పినట్టుగా 12 years బిఫోర్ హాస్టల్లో వేస్తున్నాము అంటే ఈ మైండ్ ఒక పునాదిని ఏర్పరచుకునేటువంటి ఫార్మల్ ఇయర్స్ అండి ఇవి. సో ఈ 16 to up to 18 years. సో ఇక్కడ ఈ ఫార్మల్ ఇయర్స్లో ఎంత మైండ్ని స్ట్రాంగ్ చేసాము, ఎంత సరైన దిశలో మనం దాన్ని డిజైన్ చేస్తున్నాము, దాన్ని స్ట్రెంథన్ చేస్తున్నాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ మార్క్స్, నాట్ జస్ట్ డిగ్రీస్. సో దానికోసం ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటివి 4 పాయింట్స్ ఉన్నాయండి. అందులో మొట్టమొదటి పాయింట్ పర్సనల్ ఇంటెలిజెన్స్ లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకోండి. సో మనం వేస్తున్నటువంటి హాస్టల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఎంతవరకు క్యాటర్ చేస్తున్నారు, ఎంతవరకు వాల్యూ చేస్తున్నారు, ఇది పాయింట్ నెంబర్ 1. ఎందుకు అనేది నేను చెప్తాను మీకు. రెండవది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని వాల్యూ చేస్తున్నటువంటి హాస్టలా కాదా అది? ఇది సెకండ్ పాయింట్ అండి. మూడవది థర్డ్ పాయింట్ సోషల్ ఇంటెలిజెన్స్. సోషల్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ ఎంత వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి మూడవది. జస్ట్ దెన్ నాలుగవది నేను చెప్తాను అకాడమిక్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ 3 మీరు సెట్ చేయగలిగితేనే అకాడమిక్ ఇంటెలిజెన్స్లో వచ్చినటువంటి మార్కులు, ర్యాంకులు, డిగ్రీలు జీవితాంతం వాటికి వాల్యూ ఉంటుందండి. ఇవి సెట్ చేయకుండా వీటి కోసం ప్రాకులాడితే ఆ హాస్టల్లో అయిపోయిన తర్వాత ఆ పేరెంట్స్కి ఒక బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తుంది. సో మీరు వీటిలో మొట్టమొదటిగా పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మనం చూసినప్పుడు అసలు అక్కడ మనం అంటే ఆ హాస్టల్ వాతావరణం పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఎట్లా ఇస్తుంది? ఎక్కడైనా మధు గారు, తల్లి ప్రేమనండి, దాన్ని ఎవరు రీప్లేస్ చేయలేం. మనం 1 లక్ష ఎక్స్ట్రా కట్టాము, ఎంతో సాఫిస్టికేటెడ్ హాస్టల్లో పెట్టినా సరే తల్లి తండ్రి ప్రేమ అనేటువంటిది రీప్లేస్మెంట్ ఉండదు, దానికి అసలు రీప్లేస్మెంట్ ఉండదు. కానీ ఇక్కడ హాస్టల్లో తప్పనిసరి పరిస్థితుల్లో హాస్టల్లో వేసినప్పుడు అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సౌకర్యాలకి హాస్టల్లో ఉన్నటువంటి సౌకర్యాలకి డిఫరెన్స్ ఉంటుంది. అవును. సో దానివల్ల ఏమవుతుందంటే అండి, వాళ్ళకి ఒక అడాప్టబిలిటీ పెరుగుతుంది. సో ఇక్కడ తల్లిని వెంటనే అడిగి లేదా తండ్రిని అడిగి ఫ్రీడమ్ అనేటువంటిది ఉంటుంది. సో అక్కడ మీరు అడిగిన వెంటనే సౌకర్యాలు రావు, పేషెన్స్ వస్తుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ జరగటానికి ఉన్నటువంటి అడాప్టబిలిటీ వస్తుంది, అక్కడ పేషెన్స్ వస్తుంది.
సో ఈ విధంగా మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం వాళ్ళలో ఒక మార్పు, అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ మొదలవుతుంది. సో ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ మొదలైందో ఆటోమేటిక్గా వాళ్ళు అప్పటి వరకు ఉన్నటువంటి అవకాశాలని, రావాల్సినటువంటి అవకాశాలని బేరీజ్ వేసుకుని వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించేటువంటి అవకాశం వస్తుందండి. ఇక తర్వాత విషయానికి వచ్చేటప్పటికి ఒక చాలా లిమిటెడ్ అమౌంట్ ఉంటుంది. ఇంటి దగ్గర అయితే ఎంతైనా అడగచ్చు, ఎప్పుడైనా అడగచ్చు. సో ఒక లిమిటెడ్ అమౌంట్తో వాళ్ళు ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు ఆ బడ్జెటింగ్ వస్తుంది. సో ఈ విధంగా ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఒక పునాది పడాలి. సో అది ఫస్ట్ పాయింట్ అండి. అట్లాంటి వాతావరణం ఆ హాస్టల్ క్యాటర్ చేయకపోతే ఫస్ట్ 25%లో ఆ హాస్టల్ ఫెయిల్ అయ్యిందని నేను చెప్తున్నా. రెండవది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నిన్నటి వరకు ధైర్యంగా ఇంటి దగ్గర ఏ టైంకి లేచినా పర్వాలేదు, ఎట్లా చేసినా పర్వాలేదు. సో కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ ఒక షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఒక సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. సో మనం ఒంటరిగా మొదలు పెడుతున్నాం కాబట్టి ఒక సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. సో అక్కడ ఒక ఇండిపెండెన్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే పీర్ గ్రూప్లో వచ్చేటువంటి సమస్యలు, ఆ అడ్జస్ట్మెంట్లో వచ్చినటువంటి డిఫికల్టీస్ సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా క్యాటర్ చేయటం పిల్లల్లో మొదలవటానికి పునాది పడుతుంది. అవే తర్వాత మధుర జ్ఞాపకాల కింద మిగులుతాయండి. సో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా దీనికి యాడ్ అవుతాయండి. సో అట్లాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి రెండో అంశం. ఇక మూడో విషయానికి వచ్చేటప్పటికండి సోషల్ ఇంటెలిజెన్స్. మరి చుట్టుపక్క ఉన్న వాళ్ళతో ఎలా మసులుకోవాలి, ఎట్లా అక్కడ అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళాలి. అందరూ రూమ్లో 3-4 ఉంటే డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఉందనుకోండి మా బాబే కాబట్టి, లేకపోతే మా అన్నో మా తమ్ముడో అని అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో పేరెంట్స్ ఓకే మన పిల్లవాడే కదా అని అలా మనం వదిలేస్తాం, కానీ అక్కడ అట్లా ఉండదు కదండి. సో వీళ్ళు ఇలాంటి డిఫరెంట్ పీపుల్ని 100 ఆఫ్ ద పీపుల్ ఉంటారు, 50 పీపుల్ ఉంటారు, 2000 ఉంటారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అనేది ఒకటి వాళ్ళకి they can study అన్నమాట. డిఫరెంట్ మైండ్ సెట్, పబ్లిక్ గా సోషల్ గా డిఫరెంట్. అవునండి, మనం అనుకున్న ఒక కోణంలోనే ఉండదు. అంతేకాకుండా ఇంకొక అద్భుతం ఏమిటంటే ఇందులో కొంతమంది పిల్లలు ఒక డిఫరెంట్ వేస్లో వాళ్ళు ఆలోచించే అవకాశం ఉంటుందండి. సో అంటే ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ కాకుండా ఆ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగటానికి ఎక్కువ అవకాశం ఉండాలి. అంటే ఆ ఉండే విధంగా హాస్టల్ ఉండాలి అనేటువంటిది నేను చెప్తున్నటువంటిది. సో ఈ విధంగా సోషల్ ఇంటెలిజెన్స్కి ఇలా నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చండి. సోషల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది థర్డ్. ఈ మూడింటిని ఇస్తేనే 75% హాస్టల్ పాస్ అయినట్టు, లేకపోతే హాస్టల్ ఫెయిల్ అయినట్టు అని చెప్తున్నానండి నేను. ఇక నాలుగవది అకాడమిక్ అండి. సో అకాడమిక్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఒక స్టడీ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి, ఒక షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి, ఒక టైం టేబుల్ వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి ఒక ఫోకస్ పెరిగేటువంటి అవకాశం ఉండాలి. ఫోకస్ పెరుగుతుంది అనేటువంటిది పేరెంట్స్ ఆశించే వేస్తారు. ఇది మొట్టమొదటి పాయింట్ అండి. సో రెండవది ఏమిటంటే అక్కడ టీచర్స్ అందరూ కూడా, లేదా ల్యాబ్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెసిబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు నేను వెంటనే ఎనీ టైం అవైలబిలిటీ ఉంటుంది. సో వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది, వీళ్ళ డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మూడవది ఏమిటంటే అండి, ఈ పిల్లలందరూ కలిపి చదవటంతో ఆ మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగితే ఆ కాంపిటీషన్, ఒకరితో ఒకరు కాంపీట్ అయ్యేటువంటి విధంగా మంచి వాతావరణం అలవాటు పడినట్లయితే, నా ఫ్రెండ్ని చూసి నన్ను చూసి నా ఫ్రెండ్, ఇట్లా ఒక మంచి వాతావరణం అలవాటు చేయటానికి అవకాశం ఉంది అనేటువంటిది. సో ఈ విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ దగ్గర నుంచి అకాడమిక్ ఎక్సలెన్స్ వరకు కూడా రావటానికి ఈ 4 పాయింట్లు మనం చూడాలి. సో ఎవరైనా సరే హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు ఏదో జేఈకి జాయిన్ చేసేసామో, లేదా నీట్ కోసం జాయిన్ చేసేసామో, లేకపోతే వాళ్ళు ఏదో పెద్ద మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కాబట్టి నేనేదో మిస్ అయిపోతున్నానని జాయిన్ చేస్తే పిల్లలు ఆ తరువాత చాలా బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. సో మరొక్కసారి నేను ఎంఫసైజ్ చేస్తున్నా, మొట్టమొదటిగా ఈ 4 పాయింట్లు చూసి అక్కడ ఉన్నటువంటి హాస్టల్ మీ పారామీటర్స్కి పాస్ అయితేనే వెయ్యండి. లేదు అంటే ఆ పిల్లలు మన దగ్గర ఉంటే ఉత్తమం తప్ప అక్కడ ఉంటే ఉత్తమం కాదు అనేటువంటిది నేను చెప్తున్నటువంటి పాయింట్ అండి. అఫ్కోర్స్ మీరు చెప్పినట్టు, ఎందుకంటే మీరు చెప్పిన 4 లాస్ట్ది అకాడమిక్ గైడ్లైన్స్ మాత్రమే చూస్తాం, కానీ ఈ ముందు సోషల్గా వాళ్ళ స్కిల్స్ పరంగా కానీ సోషల్ పరంగా ఎలా డెవలప్ అవ్వాలని ఆలోచించరు. ఫస్ట్
ఓకే పిల్లాడు జాయిన్ 900 పైన వచ్చేయాలి వచ్చేసింది, హాస్టల్లో జాయిన్, ఇదే థాట్ లో ఉంటారు. అవునండి. బట్ కొంతమంది సరే మీరు అన్నట్టు ఆ రకంగా ఆలోచించి జాయిన్ చేశారు. బట్ హాస్టల్లో వాట్ కైండ్ ఆఫ్ గైడ్లైన్స్ ఉండాలి అసలు, బేసిక్గా ఎలా ఉండాలి అసలు? సో హాస్టల్లో ఎలాంటి లక్షణాలు వాళ్ళు యాక్చువల్గా ఎవరైతే హాస్టల్ చేస్తున్నారో వాళ్ళు ఎట్లా ఉండాలి అని అన్నప్పుడు మొట్టమొదటిగా మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే అక్కడ ఒక మంచి ఎన్వైరన్మెంట్ అండి, అంటే ఒక మంచి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉండాలి. సో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే పిల్లలు మనం ఎప్పుడు చెబుతామంటే చాలామంది డిఫరెంట్ ఆథర్స్ చెప్తూ ఉంటారు, ఒక క్లే లాంటి వాళ్ళు, పిల్లల యొక్క మైండ్ ఒక క్లే లాంటిది. సో మీరు ఏ విధంగా మీరు మౌల్డ్ చేసుకుంటే అటువంటి షేప్ మనకి ఇస్తుంది అనే అద్భుతమైనటువంటి మాట అన్నమాట అండి అది. సో ఎప్పుడైతే సిస్టమ్ పర్ఫెక్ట్గా మీరు సెట్ చేశారో ఆటోమేటిక్గానండి ఆ పిల్లలు మొట్టమొదటిగా ఆ విధంగా రెడీ అయిపోతారు. సో ఇక్కడ మనం ఈ మార్కులు గ్రేడ్లు వేట తర్వాత అండి మొదట ఆ పిల్లలు వాళ్ళకు వాళ్ళు పోటీ పడే విధంగా అక్కడ వ్యవస్థ ఉండాలండి. సో దీంట్లో మొట్టమొదటిగా మీరు ఇందాక చెప్పినట్టుగా పిల్లలు కొత్తగా హాస్టల్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్ళేటప్పుడు ఇనీషియల్గా వాళ్ళకి హోమ్ సిక్ కానివ్వండి, మెంటల్గా కొంచెం తెలియనటువంటి బాధ ఉంటుంది, ఎక్కువ మంది పిల్లల్లో ఉంటుంది, తక్కువ మందిలో ఉండకపోవచ్చు కానీ ఎక్కువ మంది పిల్లల్లో ఉంటుంది. వరకు ఉంటాం అప్పటి వరకు పేరెంట్స్ చాలా కంఫర్ట్ తో వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వస్తాం, ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది ఆ టైంలో. సో కాబట్టి అక్కడేనండి ఒక మంచి హెల్పింగ్ సిస్టమ్ కావాలి. మొట్టమొదటి పాయింట్ ఇదండి. హాస్టల్లో పిల్లలు వచ్చిన వెంటనే మొదట 1 నుంచి 2 లేదా 3 నెలల పాటు అక్కడ సిస్టమ్ ఎటువంటి విధంగా క్యాటర్ చేస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అందుకే ఒక బాధాకరమైన విషయం అండి, హాస్టల్లో మనకి పర్టికులర్లీ 11th 12thలో చాలా సూసైడ్ వార్తలు వింటాం, చాలా బాధాకరమైన మధ్యకాలంలో చాలా ఎక్కువ. సో వీళ్ళు ఏమిటంటే ఇంటి నుంచి వెళ్ళిన వెంటనే ఎక్కువ సూసైడ్ కేసెస్లో మనం కొంచెం స్టడీ చేస్తే ఏమవుతుందంటే అండి పిల్లలు హాస్టల్ నుంచి వచ్చి ఒక 6 నెలల తర్వాత మరలా ఇంటి నుంచి మరలా హాస్టల్కి వెళ్ళిన సందర్భంలో లేదా ఎగ్జామ్స్ టైంలో ఇటువంటి బాధాకరమైనటువంటి వార్తలు వింటాం. మనం కొంచెం లోతుగా ఆలోచిస్తానండి వీటిల్లో ఏమవుతుందంటే పాపం అక్కడ ఒక మంచి ఎక్స్పెక్టేషన్తో పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమో వీళ్ళకి అనుకూలంగా ఉండవు. ఈ అనుకోనటువంటి పరిస్థితుల్లో మీకు ఎప్పుడైనా సరే పిల్లలకి ఆ హెల్పింగ్ హ్యాండ్ ఉంటే వాళ్ళు మరింత శక్తిగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఇప్పుడు నువ్వు రావట్లేదు కాబట్టి లేదా ఈ మార్కులు రావట్లేదు కాబట్టి నువ్వు పనికి రావు అని ముద్ర వేస్తే ఆ చిన్ని మనసు ఎంత గాయపడుతుందండి. సో అలాంటి గాయాల నుంచే మనం ఇట్లాంటి గొప్ప విద్యార్థులు అంటే గొప్ప వ్యక్తులు కావాల్సినటువంటి విద్యార్థుల్ని మన తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఎక్కువగా మనం కోల్పోతున్నాం. సో కాబట్టి హాస్టల్కి సంబంధించి మొదట 1 నుంచి 3 నెలల పాటు పిల్లల్ని ఎంత శ్రద్ధగా చూస్తున్నారు, వాళ్ళ యొక్క మెంటల్ వెల్ బీయింగ్కి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారా అని క్వశ్చన్ చేయమని నేను ప్రశ్నిస్తున్నా, పేరెంట్స్కి సలహా చేస్తున్నా. సో ఆ మెంటల్ వెల్ బీయింగ్ని క్యాటర్ చేసేటువంటిది ఉండాలండి. రెండవది మధు గారు పర్సనాలిటీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఉండాలండి. అంటే హాస్టల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే వాట్ కైండ్ ఆఫ్? అదే చూసారా మీరు కూడా అన్నారు, మార్నింగ్ 6 నుంచి 10 వరకు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అదే బుక్స్ వాటితో నడిపిస్తే ఏ డాక్టర్నైనా అడగండి, ఏ న్యూరో సైంటిస్ట్నైనా అడగండి, మైండ్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో. మనకి బాడీలో ఉన్నటువంటి దేవుడిచ్చిన వరం ఏమిటంటే అండి కొన్ని యాక్టివిటీస్ చేయటం వల్ల బాడీ మళ్ళీ రెజోనేట్ అవుతుంది, పునరుత్తేజం చెందుతుంది. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది నేను పర్సనల్గా రోజు ఫీల్ అవుతాను. మార్నింగ్ టైంలో అంటారు, సో ఎనీ టైం చెప్తారు కానీ మార్నింగ్ టైం ఇట్స్ వే బెటర్. ఎస్ వే బెటర్, రిలేటివ్గా బెటర్. సో అదేమవుతుందంటే ఆ మెంటల్గా ఉన్నటువంటి స్ట్రెస్ని ఇమీడియట్గా తీసేస్తుందండి. నేను మీకు చెప్తున్నా, మీకు ఎప్పుడైనా మనసు బాగోకపోయినా రైట్ లేదా డిప్రెషన్తో ఉన్నా షూలు వేసి కట్టుకోండి, ఒక 20 నిమిషాలు వాకింగ్ వెళ్ళండి లేదా జాగింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, ఆఫ్టర్ 20 minutes యూస్ చేయండి. దాట్స్ ద పవర్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి.
అలాగని వాళ్ళని ఏదో రన్నింగ్ ఇవి చేయించమని అంటలా, వాళ్ళ ఏజ్ రిలేటెడ్ ఒక జస్ట్ అట్లీస్ట్ 1 or 1.5 hours ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండవలసినటువంటి అవసరం ఉంది. మీరు ఈ క్వశ్చన్ చెప్పిన వెంటనే హాస్టల్ అంటే మీకు మైండ్లో ఏమొచ్చింది? ఒక బిల్డింగ్ వచ్చింది, ఇది ఒక అపార్ట్మెంట్ వచ్చింది, ఒక అపార్ట్మెంట్. అది కాదు కదండి. మనం దాన్ని నుంచి దూరంగా ఒకసారి చూస్తే ఒక కాలేజ్ హాస్టల్ అంటే ఎట్లా ఉండాలి మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరినైనా అడిగితే మనం హాస్టల్ ఏంటంటే మార్నింగ్ 4:30 to 6 స్టడీ అవర్స్, 6 to 7:30 మన రెగ్యులర్ థింగ్స్ అయిపోయినాక టిఫిన్, అండ్ 8 o'clock కాలేజ్, మళ్ళీ అగైన్ 4 కమింగ్ బ్యాక్ టు హాస్టల్, అగైన్ ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తారు, దాని తర్వాత అగైన్ స్టడీ అవర్స్. ఇదే ప్యాటర్న్ ఉంటుంది కదండి. బట్ మీరు చెప్పే ప్యాటర్న్ నాకు తెలిసి ఆల్మోస్ట్ అది కనుమరుగైపోయింది. కానీ అది కావాల్సినటువంటి అవసరం ఉంది, అది రావాల్సినటువంటి అవసరం ఉంది. పేరెంట్స్ తలుసుకుంటే అది ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే మధు గారు మీరు చెప్పినటువంటి దాంట్లో చాలామందికి తెలియదు, వీళ్ళు 12 గంటల పాటు 14 గంటల పాటు ఆ బెంచీల మీద కూర్చొని అదే పనిగా ఉండటం వల్ల ఈ యొక్క బ్యాక్ పెయిన్ చిన్న వయసులో వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. అక్కడ సిస్టంతో వాళ్ళు జెల్ అవ్వక, ఫుడ్ తీసుకోక, ఉన్నటువంటి ఫుడ్ వాళ్ళకి ఇబ్బంది పడి వాళ్ళు స్టమక్ ప్రాబ్లమ్స్తో వచ్చేటువంటి అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. సో ఇవి ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇవి నిజాలండి, ఇవి నిజాలు. సో అందుకనే నేను మొట్టమొదటిగా చెప్తున్నది మెంటల్ వెల్బీయింగ్. సో రెండోది వచ్చేటప్పటికి ఫిజికల్ యాక్టివిటీ అండి, వాళ్ళని రెగ్యులేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక మూడోది వచ్చేటప్పటికి ఆ ఎన్వైరన్మెంట్లో అంటే ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ అనేటువంటిది వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఆ పిల్లల యొక్క అంటే పిల్లల మెంటల్ వెల్బీయింగ్ని రెగ్యులేట్ చేస్తున్నటువంటి సిస్టమ్ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ ఖచ్చితంగా వస్తుందండి. సో ప్రతిదీ కూడా మార్కుల రూపేణా, అది కూడా జేఈ నీట్ మార్కుల రూపేణా మనం సంవత్సరాల తరబడి పిల్లల్ని అపార్ట్మెంట్లో హాస్టల్లో కాదు, మీరు అన్ఇంటెన్షనల్గానే అన్నారు మీరు మొట్టమొదటి చెప్పినప్పుడు హాస్టల్లో పడేస్తున్నారు అని. అది నిజమండి, హాస్టల్లో జాయిన్ చేయట్లేదు, హాస్టల్లో పడేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇందులో ఒక ఆలోచన మొదలవ్వాలనేటువంటిదే నా యొక్క అభిప్రాయం అండి. అంటే మీరు చెప్పిన ఇప్పటి వరకు పేరెంట్స్ ఆలోచన విధానంలో మార్పు రావాలి ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ 4 పాయింట్స్లో క్యాటర్ చెయ్యకపోతే ఆ హాస్టల్ ఆ పిల్లలు మీ దగ్గర ఉండటం 100% శ్రేయస్కరం. చెప్పినవన్నీ కూడా చూడాల్సింది పేరెంటే, బట్ పేరెంట్ ఆలోచన విధానం అలా ఉండదు అంటారా? ఉండాలి అంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన ఈ గైడ్ లైన్స్ ప్రకారం కూడాను ఆ టైంలో ఎనీ హాస్టల్ తీసుకుందాం, వాళ్ళలో ఉన్న నటన బయటకు వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ యాక్టర్స్ మించి యాక్టర్స్ అయిపోతారు. మంచి వెల్కమ్ ఉంటుంది ఇక్కడ, ఈ వాట్ కైండ్ ఆఫ్ దే ఆర్ ప్రొవైడింగ్ అంటే దానికి సంబంధించి ఉంటుంది. ఒక రోజు మనకి ఫుడ్ టేస్ట్ చేపిస్తారు, ఒక రోజు మంచిగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. బట్ ఇవన్నీ మనం ఫైండ్ చేయాలి, కరెక్ట్ వేలో ఫైండ్ చేయాలంటే హౌ? ఖచ్చితంగా అండి, ప్రతి పేరెంట్ కూడా తెలుగు పేరెంట్స్ ఇండియాలోను మరింత ముఖ్యంగా మన తెలుగు పేరెంట్స్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తానండి. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం, వాళ్ళు పడే ప్రతి కష్టం పిల్లల కోసమని ఒక సాధారణ వ్యక్తి నుంచి పెద్ద స్థాయి వ్యక్తి వరకు కూడా 100% బిలీవ్ చేసి వాళ్ళ యొక్క నడిచేటువంటి నడక ఈ 2 కోణాల్లోనే ఉంటుందండి. ఆయనకు ₹1 కోటి వస్తే ఎంత ఆనందపడతాడో తెలియదు, కానీ ఆ పిల్లలు నాన్న నేను పాస్ అయ్యాను, లేదా ఈ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను, లేదా నాకు ఈ ర్యాంక్ వచ్చింది, 4 చోట్ల నాకు అవకాశం ఉందని చెప్పినప్పుడు వచ్చేటువంటి ఆ నవ్వు వాళ్ళ ముఖం మీద ఎన్ని కోట్లు పెట్టినా రాదండి. సో అంత గొప్పగా పేరెంట్స్ అందరూ అదే విధంగా ఆలోచిస్తారు. కాకపోతే వాళ్ళు తెలుసో తెలియక ఏదో ఒకరిద్దరు పిల్లల్ని చూసి, లేదా వాళ్ళెవరో జాబ్ చేస్తున్నారని, ఇన్ని లక్షలు వస్తున్నాయి అన్ని లక్షలు వస్తున్నాయని ఏదో ఒక తెలియనటువంటి ఇదితోనే తెలియనటువంటి తనంతోనే ఎక్కువ మంది పేరెంట్స్ అలా చోట అక్కడ ఉంటేనే మన పిల్లలు బాగుపడతారేమో అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఇక మీరు అడిగినట్టుగా ఎలా చెక్ చేయాలంటే ఒక చెక్ లిస్ట్ చెప్దామండి. సో మొట్టమొదటిగా అక్కడ ఎన్వైరన్మెంట్, మీరు వెంటనే నా కాళ్ళకు బంధం వేశారు, అక్కడ నటిస్తే మనం ఏం చేయాలి అని. సో నిజంగా అండి ఒకరోజు అక్కడ స్పెండ్ చేయాలండి. మనం ఏదో 1 గంట వెళ్ళేమో వచ్చేసాం అనేటువంటిది కాకుండా, అంటే నిజంగా వాళ్ళు మనల్ని ఎలా చేయకపోతే అసలు మన హాస్టల్ వద్దు అంటున్నాను. అంటే చాలా మంది ఓకే ఎడ్యుకేటెడ్ పీపుల్ పేరెంట్స్ అయితే ఫైన్,
వాళ్ళకి సమ్ వే ఆఫ్ వాళ్ళు కనిపెట్టగలరు, చూస్తారు. బట్ కొంతమంది సామాన్యులు ఎలా ఉంటారంటే అది నేనని చదువుకోలేదు, మా బాబు బాగా చదువుకోవాలని, బట్ వాళ్ళకి ఏం తెలియదు. బట్ అలాంటి వాళ్ళకి అర్థం అవ్వాలంటే సింపుల్ వేస్ లో, సింపుల్ వే ఏమిటంటే అండి, అక్కడ చదువుతున్న పిల్లలు, అక్కడ చదువుతున్నటువంటి పిల్లల పేరెంట్స్తో కనీసం ఒక 10 మందిని కలిసి మాట్లాడితే అప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది, మనకు ఒక అవగాహన వస్తుందండి. రెండోది అక్కడ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ప్రవర్తించేటువంటి తీరండి. ఇప్పుడు మనం ఇక్కడ ఆఫీస్లో చూస్తే కింద నుంచి నాకు పైకి వచ్చేటప్పటికి అర్థమైపోతుంది ఈ ఆఫీస్ యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంది అనేటువంటిది. ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి అంటే నేను అభినందిస్తున్నాను, ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు. సో ఐ అప్రిషియేట్ ద టీమ్స్ విచ్ హూ హ్యావ్ డిజైన్డ్ ది సిస్టమ్ అనమాట అండి. సో నేను అట్లా చెప్తున్నా. అంటే అక్కడ మనం చూస్తే ఆ కమ్యూనిటీని చూసినా, లేకపోతే అక్కడ పరిసరాలు చూసినా, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని చూసినా మీకు అర్థమైపోతుంది. సెక్యూరిటీ దగ్గర నుంచి ప్రిన్సిపాల్ వరకు వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు, వెదర్ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆర్ వెదర్ దే ఆర్ వాల్యూయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఆర్ నాట్. ఇంకొక జస్ట్ యాజ్ ఎ పేరెంట్గా మీరు వెళ్తే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తారు కదా. ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. కొత్త పిల్లలు జాయిన్ అవడానికి వచ్చారు, ఆల్రెడీ చదువుతున్న పిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరితో వాళ్ళ బిహేవియర్ ఒకసారి గమనించండి, తెలిసిపోతుంది మీకు. కొత్త పిల్లల పేరెంట్స్తో మాట్లాడేటువంటి తీరు, ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నటువంటి పేరెంట్స్తో వచ్చినప్పుడు మాట్లాడుతున్నటువంటి తీరు, మీరు హాఫ్ అన్ అవర్ కూర్చున్న వెంటనే ఎవరో ఒకరు వస్తారు. ఇట్స్ అ సింపుల్ టెక్నిక్ వాట్ ఐ కెన్ సే అండి. సో నిజంగా ప్రతి ఒక్కరితో కూడా, ఎందుకంటే వాళ్ళు కొన్ని సమస్యలతో వస్తారు. ఏ సిస్టమ్ అయినా గొప్పది అని చెప్పాలి అంటే మీరు సమస్య లేకపోవడం కాదు, సమస్య ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారు అనేది ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ పాయింట్ అండి. అంటే ఆ కమ్యూనిటీ, అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఏ విధంగా, ప్రిన్సిపల్ వరకు వే ఆఫ్ బిహేవింగ్, ఆబ్వియస్లీ అండి. అంతేకాకుండా మీరు ఇందాక చాలా క్రిటికల్ క్వశ్చన్ అడిగారు మీరు. సో ఆల్రెడీ కొత్త పిల్లలు జాయిన్ అవుతున్న పేరెంట్స్తో బిహేవియర్, ఆల్రెడీ జాయిన్ అయిన ఉన్నటువంటి వాళ్ళతో బిహేవియర్, ఆల్రెడీ చదువుతున్నటువంటి పిల్లల యొక్క బిహేవియర్ అక్కడ ఎట్లా ఉంది అనేటువంటిది మీకు గమనిస్తే అర్థమైపోతుంది ఎట్లాంటి సపోర్టివ్ సిస్టమ్ ఉంది. ఒకటి మధు గారు, నేను ఒకటే చెప్తాను, ఈ ఎడ్యుకేషన్లో ఎక్కడ కూడా వ్యవస్థ భయంతో నడుస్తుంటే అది ఎంతో కాలం నిలవదండి. గౌరవంతో నడుస్తున్నటువంటి వ్యవస్థ అది మీరు అల్టిమేట్గా ఉంటుంది. అప్పుడు గౌరవంతో సిస్టమ్ నడవటం అంటే అక్కడ పిల్లలు, స్టాఫ్ అందరూ కూడా ఆ వర్క్ను వర్షిప్గా ఉన్నటువంటి వ్యవస్థ అక్కడ ఉంది అని దాని అర్థం. సో కాబట్టి ఆ చెక్ లిస్ట్లో మనం చూడాల్సినటువంటి ఏమిటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆ బిహేవియర్, పిల్లలు, పేరెంట్స్, పిల్లలు. ఇక మూడవదండి అతి ముఖ్యమైనటువంటిది స్టడీ స్పేసెస్. మూడవది స్టడీ స్పేసెస్. ఈ స్టడీ స్పేసెస్లో ఏమిటంటే డిజిగ్నేటెడ్ స్టడీ స్పేసెస్ ఎంతవరకు ఉన్నాయి. క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 30 మందిని ఆ 30 చోట్ల కూర్చోబెట్టి మీరు చదవండి 3 గంటలు అంటే కాకుండా, సో వాళ్ళకి ఆ డిజిగ్నేటెడ్ స్టడీ స్పేసెస్ ఎంతవరకు ఉంది అంత హెల్ప్ చేస్తుంది. ఇక నాలుగవది అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే అండి, అక్కడ ఉన్నటువంటి క్లీన్లీనెస్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, లాండ్రీ కానివ్వండి, వీటి సర్వీసెస్ని కూలంకుషంగా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవే అనారోగ్యానికి కారణాలు. క్లీన్లీనెస్ లేకపోయినా, ఫుడ్ విషయంలో రాజీ పడినా, లాండ్రీ విషయంలో రాజీ పడినా అక్కడ వచ్చేటువంటి పర్యవసానాలు మనం చెప్పలేమండి. సో ఎంతో ఆస్తులతో పంపినటువంటి పిల్లలు అనారోగ్యంతో ఇంటికి తిరిగి వస్తారు. సో కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ 6 పాయింట్స్ని వాళ్ళు గమనించి చూస్తే ఆటోమేటిక్గా అలాంటి లక్షణాలు లేకపోతే మీరు అడగండి, వాళ్ళు స్పందించకపోతే ఇంటికి దగ్గర మీ పిల్లని ఇంటి దగ్గర నుంచి చదివించండి. మీరు చెప్పిన లాస్ట్ పాయింట్ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హాస్టల్లో ఒక రూమ్లో 5, 6, 7 డిపెండ్స్ అని మనం పే చేసిన బట్టి కూడా ఉంటుంది. కొన్ని దగ్గరలో మీరు 4000 పే చేస్తారా, ఓకే మీకు 3 members ఉన్న బెడ్ ఇస్తాం, బెడ్రూమ్ 3 beds ఉన్న రూమ్ ఇస్తాం. 6 members ఓకే కొంచెం తగ్గుతుంది, డిపెండ్స్ అని అలా కూడా ఉంటుంది. ఐ థింక్ సో చాలా వరకు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నది జనరల్ గా ఈ యూజీ పీజీల్లో అట్లా ఉంటుందండి. ఇప్పుడు అప్ టు 12th ఇప్పుడు మనం కాబట్టి ఇక్కడ 5 members ఉంటారు. ఓకే ఫిక్స్డ్ గా ఒక 5 members ఉంటారు. మాక్సిమం గా మినిమం అది కూడా ఒక అపార్ట్మెంట్ తీసుకుని అక్కడ నడిపించేటువంటి పరిస్థితి ఉందండి. అండ్ వాళ్ళందరూ కూడా ఒక ఫ్లోర్ లో అనుకుందాం, ఒక 4-5 రూమ్స్ ఉన్నాయి, అందులో 5 members. ఒక ఫ్లోర్ కి నాకు తెలిసి ఒక వాష్రూమ్ కనిపిస్తుంది.
బట్ పేరెంట్స్ దీన్ని ఖచ్చితంగా ఈ చెక్ లిస్ట్ లో పెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అన్నట్టు అదే మెయిన్ ఇష్యూ అక్కడ. మనం చూస్తాం ఫస్ట్ హాస్టల్కి వెళ్తే ఇవే చెప్తారు, ఫుడ్ బాగాలేదు, వాష్రూమ్స్ లేవు, వాటర్ రావట్లేదు. ఈవెన్ పేరెంట్స్ కూడా ఆలోచించాల్సింది ఫస్ట్ ఇవే అంటారు చాలా మంది పేరెంట్స్. ఎంతమంది లేరు అక్కడ, 500 మెంబర్స్ ఉన్నారు, నువ్వు ఒక్కదానివే ఉంటారు. కానీ ఐరానీ ఏమిటంటే 500 మెంబర్స్కి ఇదే సమస్య. నేను అందుకనే మీరు ఎవరు చూడాలని అంటే పేరెంట్స్ వాళ్ళు పే చేస్తున్నారు కాబట్టి ఇది వాళ్ళు గౌరవంగా అక్కడ అడిగినప్పుడు వీళ్ళు డిమాండ్ చేసినప్పుడు అక్కడ సర్వీసెస్ రావంటారా మీరు చెప్పండి. ఇప్పుడు ఒకరినొకరు బ్లేమ్ చేయకూడదండి మధు. మీరు నేను ఎందుకు చెప్తున్నానంటే టీచర్, పేరెంట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు ముగ్గురు ఎవరి కోసం కష్టపడుతున్నాయి చెప్పండి, ఎవరి కోసం పనిచేస్తున్నాయి? పిల్లల కోసమే కదా. అంటే వాళ్ళ ముగ్గురు యొక్క ఫలితం పిల్లల యొక్క ఉన్నత స్థితే కదా. మరి వాళ్ళ ముగ్గురు ఆ పిల్లల కోసం పనిచేస్తున్నప్పుడు ఆ ముగ్గురు కూడా ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని, అంటే ఒకరి మీద ఒకరు గౌరవంతో వ్యవస్థను నడిపితే వాటి ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. అలా కాకుండా టీచర్ ఏమో ఇన్స్టిట్యూట్ ఏమో టీచర్ని, వీళ్ళిద్దరూ కలిపి పేరెంట్ వీళ్ళిద్దరిని బ్లేమ్ చేసుకుంటే చివరికి నష్టపోయేది ఎవరు? ఓకే. అండ్ ఇక్కడ ఇంకో డౌట్, నా పర్సనల్ డౌట్ నాకు వచ్చింది. సరే ఇప్పుడు మీరు ఉన్నట్టు అవన్నీ గైడ్ లైన్స్ చెక్ లిస్ట్ చూసుకొని జాయిన్ అవుతాం. నేను ఇంతకు ముందు చెప్పినట్టు యాక్టర్స్ కొన్నిసార్లు ఇక్కడ మీరు చెప్పిన ఎక్కడైతే స్టార్టింగ్ లో మన గేట్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ ఏసీ రూమ్ లో ఉన్నంత వరకు ట్రైన్డ్ చెప్పాలంటే ట్రైన్ అవుతారు బాగా, షార్ట్ టైం పీరియడ్ లో ట్రైన్ అవుతారు బాగా. బట్ అవన్నీ మనకు ఆ టైంలో కనిపించాయి, మనం పిల్లాడిని జాయిన్ చేసాం. బట్ ఆఫ్టర్ దట్ ఆబ్వియస్లీ తెలిసిపోతుంది, పిల్లాడి నుంచి మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. బట్ ఆ టైంలో పేరెంట్ వెళ్ళి క్వశ్చన్ చేస్తే కొంతమంది ఏంటంటే ఆబ్వియస్లీ మనం చూస్తున్నాం చాలా వరకు ఇలాంటి న్యూసెస్ కూడా ఇలానే ఉంటుంది ఏదో ఒకటి చెప్తారు. బట్ అలాంటి టైంలో పేరెంట్ ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎందుకంటే దానికి పర్టికులర్గా సమ్ గైడ్లైన్స్ ఉంది, మనం కంప్లైంట్ ఇవ్వచ్చా, అలా ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు మధు గారు మీరు ఇందాక చెప్పినట్టుగా పిల్లలు ఎవరైతే అంటే ఇప్పుడు తర్వాత పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ ఇంకొక విషయం నేను యాడ్ చేయాల్సింది ఉంది. మన పిల్లలు కూడా ప్రతిదానికి కంప్లైంట్ నేచర్తో చూడవలసిన బాధ్యత కూడా ఉంది. అది కూడా సో ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడ చదువులో వచ్చినటువంటి ఇబ్బందిని ఈ వీటి మీద టర్న్ చేసేటువంటి పిల్లలు కూడా ఉంటారు. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, నేను వాస్తవాన్ని చెప్పేటువంటి ప్రయత్నమే నేను చేస్తున్నా. సో పిల్లల్ని కూడా మనం వాళ్ళని ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఎందుకు మార్కులు రావట్లేదు? నిజంగా ఈ సర్వీస్ ఇప్పుడు సపోజ్ ఇంట్లోనేనండి 2 పిల్లలు ఉంటే ఒకరికొకటి నచ్చుతుంది, ఒకటి నచ్చదు. సో అట్లాంటిది 500 మందికి క్యాటర్ చేసేటప్పుడు సో కాబట్టి ఆ కామన్ మైండ్ సెట్ని సెట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ప్రతి పిల్లవాడు చెప్పిన ప్రతి దాన్ని కూడా విశ్లేషణతో వాళ్ళని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు గమనించారో లేదో ఒక 8 months క్రితం ఇలాగే హాస్టల్స్ ఉన్నటువంటి ఇబ్బందిని గమనించారు. పర్టికులర్లీ అమ్మాయిల హాస్టల్లో వాష్రూమ్లు కానివ్వండి, నెంబర్ ఆఫ్ వాష్రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ గమనించినప్పుడు కంప్లైంట్ చేస్తే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆవిడ వెళ్ళి చాలా హాస్టల్కి చెక్ చేసి వార్నింగ్ ఇచ్చి కరెక్ట్ చేసుకోండి వెంటనే అని చెప్పొచ్చారు. సో కాబట్టి ఎప్పుడూ కూడా మనకి ఆ లీగల్ ఆప్షన్స్ ఓపెన్గానే ఉంటాయి. సో ఖచ్చితంగా ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే పిల్లలు ఇంపార్టెంట్ అండి. ఏ పిల్లల్లో ఏ శక్తి ఉందో మీకు నాకు తెలియదు, వాళ్ళు ప్రపంచానికి రేపొద్దుట ఎలాగ ఉపయోగపడతారో. సో ఏ మైండ్ కూడా అక్కడ సన్నగిల్లిపోయి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని కల్పించకూడదు అనేటువంటిది మన ఉద్దేశం అన్నమాట అండి. సో కాబట్టి లీగల్ ఆప్షన్స్ ఎట్లాగా ఉంటాయి, సో దే కెన్ గో ఫర్ లీగల్ ఆప్షన్స్. ఓకే. అండ్ ఇప్పటికైతే మనం సామాన్యంగా ఉంటుందండి. రైట్. సుబ్బారావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు మాట్లాడుకున్నాం, వ్యూవర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ఎన్బీవీ సుబ్బారావు గారితో. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.